నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, అలాగే పుచ్చిపోయిన పళ్ళు. అంటే పంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే ఇవాళ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా అసలు పళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే పుచ్చిపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, ఎత్తుపళ్ళు కానీ ఏదైనా సరే ఒక మనిషి వాటిని ఎప్పుడు అశ్రద్ధ చేయకుండా వాటిపైన కేర్ తీసుకోవాలంటారు. ఎనీ ప్రాబ్లం, నోటికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా వెంటనే అటెండ్ అవ్వడం మంచిది. ఎందుకంటే నోట్లో జరిగే ఏ మార్పులు మీకు ఓవర్ నైట్లో రావు. రెండోది, నోట్లో జరిగే మార్పులకి పెయిన్ అనేది ఉండదు. మూడోది, నోట్లో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ మీకు ఒక్క ప్లేస్కి లిమిట్ అయ్యి అక్కడే అలా ఒక రౌండ్ సరౌండింగ్ ఏరియాలో లిమిట్ అయ్యి ఉండదు. ఎక్కడ స్టార్ట్ అయినా కూడా అది నోరంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువలన మీరు ఎప్పుడైనా నోట్లో నల్లగా డాట్ కనిపించి, పుచ్చిపళ్ళు కనిపించినా, చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తున్నా, నోట్లో దవడల్లో, నాలుకలో, అంగళ్ళలో పుళ్ళు లాంటివి కనిపించినా, లేదా నోరు మీరు బ్రష్ చేసినప్పటికీ స్మెల్ వస్తున్నా అశ్రద్ధ చేయకుండా ఒక్క అరగంట మంది కాదనుకుని డాక్టర్ గారి దగ్గరికి వస్తే అవి చాలా సులువుగా నయం చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది డెంటల్ ట్రీట్మెంట్స్లో. మీరు స్టార్టింగ్ ఇలా కనపడగానే వస్తే కేవలం ఒక అరగంటలో మీ ప్రాబ్లం పర్మనెంట్గా నయం అయిపోతుంది. మీకు స్ప్రెడ్ అవ్వడాన్ని పర్మనెంట్గా ఆపేయచ్చు. ఖర్చు కూడా చాలా మినిమల్, జస్ట్ హండ్రెడ్స్లో మీ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా సొల్యూషన్ చూపించవచ్చు. సో ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, లేదా ఏజ్ పైబడిన వాళ్ళకి కూడా అప్లికబుల్. ప్లీజ్ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అసలు అశ్రద్ధ చేయడం మనకి మనం చేసుకునే చెడు మాత్రమే అది. రైట్ డాక్టర్. అయితే బేసిక్ అంటే ఇప్పుడు పళ్ళు ఎవరికైనా సరే పళ్ళు ఊడిపోతే మళ్ళీ రీప్లేస్ ఎందుకు చేసుకోవాలి అంటే ఉన్న పళ్ళతో మనకు మేనేజ్ అయిపోతుంది కదా అని ఎక్కువ మంది ఫీల్ అవుతుంటారు. దానివల్లే మేబీ డాక్టర్ దగ్గరికి రావడం కూడా డిలే అవుతుంటుంది. సో ఎందుకు రీప్లేస్ చేసుకోవాలంటారు? అవునండి, చాలామంది ఇప్పుడు పేషెంట్లు మా క్లినిక్స్కి వచ్చేవాళ్ళు కూడా పన్ను పోయిన ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు అలా వస్తున్నారు. ఎందుకు అంటే ఇన్ని రోజుల్లో మేనేజ్ చేసామని కొంతమంది, ఇన్ని రోజుల నుంచి మేము ఉడకపెట్టేసి మెత్తటివి కూడా తినేస్తామని కొంతమంది ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు కూడా బయట అదే వింటాం. కానీ ఒక పన్ను పోయిన తర్వాత సింగిల్ పన్ను గురించి మాట్లాడుకుందాం. దాన్ని మళ్ళీ పెట్టుకోకపోవడం వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటంటే ఆ పక్కన గట్టిగా ఉండే పళ్ళు ఆ ప్లేస్లోకి జరిగిపోతాయి. సో ముందరుండే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి. మీరు నవ్వినా మాట్లాడిన పళ్ళ గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి అని మీరు అనుకుంటే మీకు కూడా తెలియదు. వెనకాతలు ఒక పన్ను లేకపోవడం వల్ల గాలి జాగాలోకి వెళ్ళిపోతుంటాయి. పైనుండే పన్ను కిందికి ఆ ఖాళీ స్థలంలోకి జారిపోద్ది. సో పైనుండే పళ్ళు లూజ్ అయిపోతుంటుంది. అలాగే ఇటుపక్కే ఒక్క పక్కే మనం నమిలి తినడం స్టార్ట్ పెడతాం. దానివల్ల కొద్ది సంవత్సరాలు గడిచేసరికి ఆ పక్కన పళ్ళన్నీ అరిగిపోవడం, అక్కడ చిగురు జబ్బు రావడం, అటుపక్క ఇన్ఫెక్షన్స్ అనేవి భారీగా కనపడుతూ ఉంటాయి. అండ్ మీకు ఈ పళ్ళు ఎప్పుడైతే మీకు ఒక పన్ను ఉండదో మీకు పై పళ్ళు కింది పళ్ళు అనేవి ఇలా కాంటాక్ట్ అవ్వాలి. ఇంతవరకు అయితే అందరికీ తెలుసు కదా, అలా కాంటాక్ట్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కరెక్ట్ అయిన ఇలాగా అక్లూజన్ రాకపోవడం వల్ల తలనొప్పి రావడం, మెడనొప్పి రావడం, మీరు నరిచే తీరు మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్, ఒక పన్ను పెట్టుకోకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే కన్నా ఈరోజు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీతో ఆ పన్ను పెట్టుకోవడం చాలా సులువు. మ్యాక్సిమం 2 లేదా 3 సిట్టింగ్స్లో మీకు పర్మనెంట్ ఫిక్స్డ్ పళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టేయగలుగుతున్నాం. సో అంత సులువుగా ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు మనం తెచ్చుకోవడం అనవసరం అని డెఫినెట్గా అనుకోవచ్చు. కాకపోతే చాలామందికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియకే అశ్రద్ధ చేస్తారు. సో ఎవరికైనా కూడా పళ్ళు లేకుండా ఉంటే ఇమీడియట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు. రైట్ డాక్టర్. అయితే పళ్ళు లేని అందరికీ కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అంటారా? ఈ అంటే ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చాలా వరకు అండి పళ్ళు లేని 99.9% అంటే మ్యాక్సిమం మనుషులకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇటు బ్రిడ్జ్ విధానంలో అన్న పెట్టచ్చు, ఇంప్లాంట్ విధానాలు పెట్టచ్చు. ఈ 2 ఫిక్స్డ్ ఆప్షన్స్ మనకి. బ్రిడ్జ్ విధానం అంటే మన సొంత పళ్ళనే పిల్లర్లుగా తీసుకుని పెడతారు. ఈ పళ్ళతో కూడా మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. ఇంప్లాంట్ విధానం అంటే మన పన్ను ఎక్కడ లేదో అక్కడ పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేరుగా ఇంప్లాంట్ పెట్టి పెడతారు. ఈ 2 ఫిక్స్డ్ ఆప్షన్స్, ఈ రెండింటితో కూడా మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. కాకపోతే ఏదో ఒక విధంగా పెట్టుకోండి. కొంతమందికి ఇంప్లాంట్లు పడవు, అలాంటప్పుడు మనం బ్రిడ్జ్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్రిడ్జ్ కదా, నాకు ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, మనం తినలేము అని భయాలొద్దు, అన్నీ మీరు తినచ్చు. ఇంప్లాంట్కి వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటంటే మనం పక్క పళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు. ఎక్కడ పన్ను లేదు అక్కడ పన్నుని నేరుగా నాటచ్చు. మన ఒరిజినల్ పళ్ళ యొక్క వేర్లు అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ వేరు పైకి పన్నుని లోతుగా నాటుకోవడానికే మాత్రం కాదు, ఆ కింద నుండే ఎముకను కూడా అది అరిగిపోకుండా, తరిగిపోకుండా
అది సేవ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇంప్లాంట్తో మీరు పళ్ళు పెట్టుకున్నా కూడా మన ఒరిజినల్ పన్ను ఎలా పనిచేస్తుందో ఇంప్లాంట్తో పెట్టిన పన్ను అలాగే పనిచేస్తుంది. సో డెఫినెట్గా కాకపోతే బ్రిడ్జ్తో కంపేర్ చేస్తే ఇంప్లాంట్ కొంచెం ఎక్స్పెన్సివ్, చాలా కొంచెం. ఇప్పుడు మంచి ఇంప్లాంట్లు మంచి మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో అందుబాటులో ఉన్నాయి. బట్ ఎఫర్ట్ చేయగలిగితే కనుక ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డెఫినెట్గా మన ఒరిజినల్ పళ్ళు లాగే ఉంటాయి కాబట్టి మీరు అన్ని కొరికి నమిలి తినొచ్చు. అండ్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది. డాక్టర్ అలాగే అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది సాధ్యపడుతుందంటారా? అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి పళ్ళ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా సరే ఎలాంటి కేర్ తీసుకుంటారు? షుగర్ పేషెంట్లు అందరికీ కూడా ఒక భయం ఉంటుందండి. లైక్ అంటే నోట్లో చేసే ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారో, చేసిన ట్రీట్మెంట్స్ మనకి సక్సెస్ఫుల్గా ఉంటుంది, చేసిన తర్వాత మనం ఇన్ఫెక్షన్ ఉంటుందేమో, మాన్పు పట్టదేమో, ఇలాంటి భయాలు ఉంటాయి కొంతమందికి. కొంతమందికి ఏంటంటే మామూలుగా గూగుల్లోని వాటిలో చదివి ఇంప్లాంట్లు షుగర్ పేషెంట్లకు పెడితే పట్టుకోవు, సో దానివల్ల వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు రావు అని కొంతమంది ఇలా రకరకాల నోషన్స్లో ఉంటారు. కానీ అట్లా లేదు. షుగర్ పేషెంట్లకు కూడా మనం 100కి 100% ఇంప్లాంట్ల సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇంప్లాంట్లో ఇదివరకు నేను చెప్పినట్టు అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇంప్లాంట్ ఒకటి ఎముకతో అతుక్కోవడంతో పాటు ఎముకతో ఇంటర్లాక్ కూడా అయ్యే 2 లక్షణాలు కలిగి ఉండే ఇంప్లాంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అండ్ సైజెస్, ఈ సైజులు కూడా ఇదివరకు స్టాగ్నెంట్గా చాలా లిమిటెడ్ సైజెస్ ఉండేవి, కానీ ఇప్పుడు అలా లేవు. మీ ఎముక ఎంత చిన్నగా అయిపోయినా దానికి సరిపడా అంత సైజెస్ అందుబాటులో ఉన్నాయి. 3 నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ మనకి ఎక్కువ ఇంప్లాంట్లు ఒక ప్లేస్లో ఇప్పుడు వెనకాల దంతం పెట్టుకోవాలంటే 2 ఇంప్లాంట్లు పెట్టుకుని మన దంతం పెట్టుకుంటే మన ఒరిజినల్ పన్ను కన్నా గట్టిగా ఉంటుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో షుగర్ పేషెంట్లు ఎవరైనా కూడా అలాంటి భయాలు ఏమైనా ఉంటే మీ షుగర్ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి రావడానికి ట్రై చేయండి క్లినిక్కి. మేము 130 బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో పూర్తిగా అందుబాటులో ఉన్నాం. రాగానే మీరు ట్రీట్మెంట్ జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, HbA1c ఎలా ఉంది, తర్వాత మీరు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో అవన్నీ చూసి మీకు ఏది సూటబుల్ అని అనిపిస్తే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. సో దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఇంప్లాంట్స్తో కూడా పెట్టచ్చు. ఇదైతే నేను అష్యూరెన్స్ ఇస్తాను. రైట్ డాక్టర్, అయితే రూట్ కెనాల్ విషయంకి వచ్చేసరికి అంటే పుచ్చిపోయిన ప్రతి పన్నుకి రూట్ కెనాల్ చేస్తారా? అంటే చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే పుచ్చిపళ్ళు కూడా దేర్ ఆర్ స్టేజెస్ కదా, కొంతమందికి ఏళ్ల తరబడి పుచ్చిపళ్ళు అలాగే ఉంటాయి, అంటే ఏ ఇబ్బంది ఉండకుండా జస్ట్ బ్లాక్ కలర్లో వచ్చి అలా ఉండిపోతుంటాయి. సో అలాంటి వాటికి కూడా రూట్ కెనాల్ చేస్తారా? లేదండి, జనరల్గా ప్రతి పుచ్చిపోయిన పనికి రూట్ కెనాల్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఆ భయానికి కూడా సెకండ్ డాక్టర్ గారి దగ్గరికి రారు. రూట్ కెనాల్ చేస్తే బాగా పెయిన్ వస్తుందని, రూట్ కెనాల్ తర్వాత పన్ను చిన్నగా అయిపోతుందని, ఇలాంటి భయాలు ఉంటాయి. పన్ను మీకు నల్లగా మారుతుంది, పంటి లోపల ఫుడ్ ఇరుక్కుపోతుంది. అలాంటి కండిషన్లో మీరు రాగలిగితే ఫిల్లింగ్స్ పెడతారు. జస్ట్ ఆ నలుపు ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ దాన్ని మటుకే క్లీనప్ చేసి దాన్ని ఫిల్ చేస్తారు, అంతే. వెరీ సింపుల్. దానివల్ల మీకు ఎలాంటి నొప్పి ఉండదు, టూత్ డ్యామేజ్ కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే పుచ్చుందో అక్కడే దానికి సరిపడా బర్స్ ఉంటే దాంతో ఇలా క్లీనప్ చేస్తారు. కానీ దాన్ని మీరు అశ్రద్ధ చేయడం వల్ల జనరల్గా మనకి జరిగే నష్టం ఏంటంటే, ఒకటి ఆ పన్నుతో పాటు పక్కనుండే పళ్ళకు కూడా ఈ పుచ్చు పాకుతుంది. సో పక్క పళ్ళు కూడా డ్యామేజ్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. లేదా ఈ పన్ను లోపలికంతా విరిగిపోతుంది, అసలు ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదు. ఒక కండిషన్ ఏంటంటే లోపల వరకు వెళ్ళి నరాన్ని తాకుతుంటే మటుకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ఇవన్నీ ఏంటి ఏ స్టేజ్లో మీరు ఉన్నారు అని చూసుకోండి. అనవసరంగా నోట్లో పుచ్చిపళ్ళు ఉండడం వల్ల నోరు స్మెల్ వస్తూ ఉంటుంది, మన గట్టి పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. ఒక పన్ను నల్లగా అయింది ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల దాని పక్క పళ్ళు, దాని పైన పళ్ళు, అన్ని పళ్ళు పుచ్చిపోతాయి. సో అలా మనం దాంట్లో పాడు చేసుకునే కన్నా ఒక పన్ను కొంచెం నల్లగా అయిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే యాజ్ ఏ సెడ్ బిఫోర్ మనకి బెనిఫిట్. అది ఒక పన్నుతో వదిలిపోతుంది, ట్రీట్మెంట్ అరగంటలో అయిపోతుంది, ఖర్చు మీరు అనుకున్న దానికన్నా ఒక 10 రెట్లు తక్కువ అవుతుంది. సో ఇది మనకు బెనిఫిటే కదా. రైట్, ఒక కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి లక్ష్మణరావు గారు, నమస్తే అండి. లక్ష్మణరావు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. క్లినిక్ ఎక్కడండి ఇది? సార్ హైదరాబాద్లో మాకు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీ ఇంటి దగ్గర బ్రాంచ్కి మీరు వెళ్ళొచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే కాల్ సెంటర్ వాళ్ళు మీకు మీ దగ్గర బ్రాంచ్ అడ్రస్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి డాక్టర్ గారితో చూపించుకోవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ చేయాలా? 04041420000 అని నెంబర్ ఉంది కదా సార్, దానికి. ఐ రిపీట్ 04041420000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా డెంటల్ అండ్ హెయిర్కి సంబంధించిన డిఫరెంట్ స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉంటారు.
అలాగే మీరు ఏ ట్రీట్మెంట్ గురించి అయినా డైరెక్ట్గా ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పెషలిస్టులతో చూపించుకుని వాళ్ళు చెప్పేది విని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ 2-3 వర్షన్స్ చేయొచ్చు ఒక్కొక్క ప్రాబ్లంకి. అందులో మీకు బెస్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఖర్చు కూడా ఈ ట్రీట్మెంట్లోని మీకు కొంచెం కాస్ట్లీ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొంచెం అఫోర్డబుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని బిలో అఫోర్డబుల్ ఉంటాయి. అందులో మీరు ఎఫర్ట్ చేసేదాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అలా మీరు ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఆ సంబంధిత స్పెషలిస్ట్ మాత్రమే మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తారు. కాస్ట్ని బట్టి స్పెషలిస్ట్ కాదు, మీ సమస్యను బట్టి స్పెషలిస్ట్ని పార్థడెంటల్ మీకు కేటాయిస్తుంది. ఫీజు చెల్లించాల్సిన పరిస్థితుల్లో కూడా మీరు మొత్తం ఒక్కసారి పే చేయాల్సిన అవసరం లేదు, మెల్లగా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. దీన్ని నో కాస్ట్ ఈఎంఐగా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. అదనంగా మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి బుజ్జు షేక్, నమస్తే అండి. నమస్తే మేడం. హలో సార్, నమస్తే, చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడుతారండి, కలుపుతారండి. సార్ చెప్పండి సార్, డాక్టర్ కల్పన. హలో హలో సార్ చెప్పండి. అది నేను ఆర్టీసీ చేయించుకున్నానండి, దాని మీద నవలొచ్చండి, నవలు తినొచ్చా జనరల్ పళ్ళు లాగా? వెరీ గుడ్ క్వశ్చన్. ఆర్సిటీ చేయించుకున్న తర్వాత ఆ పన్ను నమిలి తినచ్చు, డెఫినెట్గా తినచ్చు సార్. మీరు తినడానికే అది చేయరు, బట్ క్యాప్ పెట్టే వరకు వెయిట్ చేయండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పైన తొడుగు పెట్టాలి. ఆ తొడుగు మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, బేసిక్ మెటల్ కూడా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న తర్వాతే ఆ పన్ను మళ్ళీ గట్టిగా అవుతుంది. అలా పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని హాయిగా నమిలి కొరికి తినొచ్చు, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్. బోన్స్ లాంటివి కొరబాకండి, బట్ బేసిక్ థింగ్స్ యూ క్యాన్ ఈట్, నో ప్రాబ్లం. బట్ ట్రీట్మెంట్ మధ్యలో ఉంటే మటుకు ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు ఆ పక్కన నమిలి తినకుండా ఉంటే మంచిది. రైట్ డాక్టర్, అయితే చిగుళ్ళ నుంచి రక్తం రావడం అంటే బ్లీడింగ్ ఉండడం వల్ల పళ్ళు లూజ్ అవ్వడం, వదులవ్వడం ఇలాంటివి ఉంటాయంటారు? ఉంటాయండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రష్ చేస్తే బ్లడ్ వస్తుంటుంది కొంతమందికి, చిగుర్లు వాచిపోతూ ఉంటాయి, చిగుర్లు రెడ్ కలర్లో అయిపోతాయి, ఎల్లో కలర్లో అయిపోతుంటాయి. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి ఏదో నార్మల్ గమ్ ఇన్ఫెక్షనే అంటారు, కానీ ఇది కన్సిస్టెంట్గా 2 వీక్స్కి పైగా ఉంటే కనుక ఎవరికైనా కూడా చిగుళ్ళ జబ్బే అనుకోవాలి మీరు. అలా చిగుళ్ళ జబ్బు వస్తే ప్రాబ్లం ఏంటంటే మన ఎముకలో పన్ను ఇలా కూర్చుని ఉంటుంది కదా, ఈ జబ్బు అనేది ఈ పంటి చుట్టూ ఉండే ఎముక చిగురు వైపు వస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది, స్లోగా ఈ కిందన ఏ ఎముకలు అయితే మన పన్ను ఇలా కూర్చుని ఉంటుందో ఆ ఎముకని తినేయడం స్టార్ట్ చేస్తుంది. సో అందువల్ల అక్కడ ఎముకను తినేస్తే ఎముక అంతా పోతుంది కదా, అప్పుడు పన్ను అనేది ఇలా లూజ్ అయిపోతుంది. అందువల్ల చిగుళ్ళ జబ్బులు ఎవరికి ఉన్నా, ఐ మీన్ టు సే బ్రష్ చేస్తే బ్లడ్ వస్తున్నా, ఏదైనా కొరికినప్పుడు బ్లడ్ వస్తున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, మీకు పళ్ళు తొందరగా లూజ్ అయిపోవడానికి ఫస్ట్ ఇండికేషన్లు అవి. ఆ టైంలోనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఇప్పుడు లేజర్స్ అందుబాటులో ఉన్నాయండి. తొందరగా రాగలిగితే లేజర్ అనేది సులువుగా మీ చిగుళ్ళని నయం చేసే ఒక బెస్ట్ ప్రక్రియ. దానికి కోతలు ఉండవు, రక్తస్రావం ఉండదు, ట్రీట్మెంట్ తర్వాత కుట్లేయడాలు లాంటివి ఉండవు. ఆ ట్రీట్మెంట్ చేయించుకుని మీరు నేరుగా ఆఫీస్కి వెళ్ళి మీ పని మీరు చేసుకోవచ్చు, అంత సులువుగా ఉంటుంది. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన ఇన్స్ట్రుమెంట్ కూడా కొంత దూరం వరకే వెళ్తుంది, కానీ లేజర్ బీమ్ అనేది మన ఇన్స్ట్రుమెంట్ ఎక్కడికన్నా దాటి లోపలికి వెళ్తుంది. లోపల ఉండే డెడ్ టిష్యూ, ఇన్ఫెక్టెడ్ టిష్యూని అంతా కూడా తినేసి క్లీనప్ చేస్తుంది. సో అంత ఈజీగా ఈరోజు ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా. ఆ చిగుళ్ళలోంచి నెతురు కారడం అనే దాన్ని మీరు అశ్రద్ధ చేస్తే మటుకు భవిష్యత్తులో పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు లూజ్ అయిపోవడం డెఫినెట్గా జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అందరికీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, ఒకసారి చదివితే మీకు అర్థమైపోద్ది చాలా ఈజీగా నేను ఏం చెప్తున్నాం అనేది. డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారంటే ఒక సైడ్ పళ్ళు ఊడిపోయిన వాళ్ళు ఇంకొక సైడ్ పళ్ళని ఎక్కువ ప్రెషర్ తోటి అంటే ఎక్కువ రోజులు దాని మీదే ప్రెషర్ పెట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది అని, అలా చేస్తే పళ్ళు అరిగిపోతాయి అనేది ఉంటుందా? అంతే కదండి, ఇవి మన పళ్ళు అనేవి 2 పక్కల వాడాలండి, ఇట్స్ ఎ బ్యాలెన్స్. అలా వాడినంత కాలం మనకి ఎన్ని సంవత్సరాలైనా 100 ఏళ్ళు వచ్చినా అవి ఉంటాయి. అంటే వేరంటర్ వల్ల మిలిమల్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒకే సైడ్ నములుతూ ఉన్నారు, ఈ సైడ్ మీకు టీత్ లేవు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆ సైడ్ పళ్ళన్నీ అరిగిపోవడం, ఇలా ఫ్లాట్ అయిపోవడంతో పాటు అండ్ అక్కడ చిగుళ్ళు జబ్బులు రావడం, ఆ పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో ఒక పన్ను పెట్టుకుంటే మనకు అయిపోతుంది ఈజీగా, డ్యామేజ్ ఏమి ఉండదు. అలా వదిలేయడం వల్ల మొత్తం ఈ సెట్ అంతా మీరు ట్రీట్మెంట్కి రావాల్సి వస్తుంది. ఎస్, మీరు రోజుకి 4-5 కేసులు సింగిల్ క్లినిక్లో చూస్తాం. అలాగా అశ్రద్ధ వల్ల ఎక్కువ పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు. అలా చేయకూడదు ఉండడం కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇంత కష్టపడి అందరికీ 10 సార్లు చెప్తూ ఉంటాం ఇవన్నీ. రైట్ డాక్టర్, అయితే ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళ మధ్య గ్యాప్స్ అనేది రావడం ఉంటుందా? అసలు పళ్ళు వదులు అనేది ఏజ్తో సంబంధం ఉంటుందా?
ఉండదండి. పళ్ళు వదలవడం అనేది ఏజ్తో సంబంధం ఉండదు. ఒకటి గ్యాప్స్ రావడం అనేది ఏజ్తో సంబంధం ఉండదు. పళ్ళు జారిపోవడం అనేది ఏజ్తో సంబంధం ఉండదు. అలాగే షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా ఉండవు. అలా ఎవరికైనా జరుగుతుంది అంటే డెఫినెట్గా మీ పళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండి మీరు సరైన టైంకి దాని ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా అలా జరుగుతుంటే కనుక నేను చెప్పినట్టు ఫస్ట్ ఆ చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ని క్లీనప్ చేయించుకోండి. వెరీ సింపుల్ అది. అసలు టెన్షన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ జాబ్ అనుకుందాం మనం. అది క్లీనప్ అయిపోతే పళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్ అవుతాయి మీకు. ఆ తర్వాత ఏంటి, ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవాలి. మీకు లేదు ఆ గ్యాప్స్తో ఉంటాము అంటే మీకు కాల్ ఉండొచ్చు, లేదా క్లోజ్ చేసుకోవాలి. మాకు అద్దంలో చూసుకుంటే మనం పెద్దగా కనపడుతున్నాం, మాట్లాడేటప్పుడు మాటలు స్పష్టంగా రావట్లేదు అని భయాలు ఉంటాయి. బట్ కొంతమందికి ఉండే ఇన్హిబిషన్స్ ఏంటంటే, అరే ఇప్పుడు నాకు 35 దాటింది, 40 దాటింది, 50 దాటింది, కానీ నాకు ఇప్పుడు నేను ట్రీట్మెంట్కి వెళ్తే బాగుంటుందా అని కొంతమంది ఉంటారు. సో గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం చాలా సులువు అండి. ఎట్ ఎనీ ఏజ్, ఈవెన్ యు ఆర్ 60 years, మనం ఒక చిన్న ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టుకోవచ్చు, అలైనర్ పెట్టుకోవచ్చు, స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లామినేట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పర్మనెంట్ ట్రీట్మెంట్స్. పక్క మనిషికి తెలియదు మీరు ఆ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని. అంత సులువుగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఐ సే వన్ థింగ్, ఎవరికైనా అలాంటి ఇన్హిబిషన్స్, భయాలు ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇన్ఫీరియారిటీతో, కాంప్లెక్స్తోని అద్దం చూసుకున్నప్పుడల్లా బాధపడాల్సిన అవసరం అయితే ఈ రోజుల్లో అవసరమే లేదు. అది ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ సింపుల్. అంటే డాక్టర్ అయితే అస్సలు నోట్లో ఎలాంటి పళ్ళు లేని వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ పెట్టడం అనేది సాధ్యపడుతుందా? వాళ్ళకి ఎలాంటి కేర్ ఉంటుంది? ఇంప్లాంట్స్ 100% నోట్లో అస్సలు పళ్ళు లేని వాళ్ళకి పెట్టచ్చండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు అది ఒక అడ్వాన్స్డ్ వర్షన్. ఇది చాలామంది పెద్దవాళ్ళు కొన్ని పళ్ళన్నీ ఊడిపోయి లేదా మొత్తం నోట్లన్నీ కదులుతున్న దశలోని పళ్ళు తీసేస్తే మళ్ళీ మాకు పళ్ళు రావు, తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళతో ఉండాలి మేము అని ఇలాంటి ఆలోచనలతో చాలామంది ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు. దానివల్ల ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం తప్ప తగ్గే అవకాశం లేదు. ఆ ఇన్ఫెక్షన్ ఆ పళ్ళతో పాటు మీరు మంచినీళ్ళు తాగినప్పుడు మీ బ్లడ్ ద్వారా లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్లకు కానీ, ఎవరికైనా కూడా నోట్లో పళ్ళు లేకపోతే నేను చెప్పిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పైన కింద ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. చాలా సందర్భాల్లో కేవలం 10 నుంచి 15 రోజుల లోపల, అంటే మ్యాక్సిమం టైం ఇది, లేదంటే వారం నుంచి 10 రోజుల లోపల మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తే పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని తినడం, నమలడం, నవ్వడం, మాట్లాడడం అంతా నార్మల్గా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 4 నెలలు, 6 నెలల తర్వాత మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. బట్ మీ కండిషన్ బట్టి మీకు పళ్ళు వచ్చే అవకాశం 100కి 100% ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా టీత్ లేకపోతే పిల్లలు పెట్టించండి. లేదా పెద్దవాళ్ళు ఎవరికైనా 50 దాటిన తర్వాత, 60 దాటిన తర్వాత మేము ఇలాగే మేనేజ్ చేసుకుని ఉండిపోతాం, ఇంకేముంది మాకు వయసు అయిపోయింది అనుకుని మటుకు ఉండద్దు. ఎందువల్ల అంటే పళ్ళు లేకపోతే తినడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫుడ్ తినరో మీరు నించోవడం, మాట్లాడడం, నడవడం, మీరు చూడటానికి అన్నీ మారిపోతాయి మొత్తం. అవి కూడా ఏంటి, నెలల్లో మారిపోతాయి. ఈ నెల ఒకలా ఉంటారు, వచ్చే నెల ఒకలా ఉంటారు, 3వ నెల ఒకలా ఉంటారు, అలా నీరసంగా అయిపోతారు, ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. ఇన్ని చేంజెస్ ఎందుకు, నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. సో పళ్ళు పెట్టడం సులువుగా ఉంది, ఇన్ని బాధలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేయగలుగుతాం. అట్లీస్ట్ దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా కూడా ప్రతి ఒక్కరికి అది హెల్ప్ అవుతుంది. రైట్ డాక్టర్, ఇలా ఇంప్లాంట్స్ కానీ లేదా టీత్ సెట్స్ కానీ పెట్టుకున్న వాళ్ళు అన్ని వస్తువులు, అన్ని తినే ఐటమ్స్ అన్నీ తినొచ్చుంటారు? తినచ్చండి, డెఫినెట్గా తినచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెడితే ప్రతి ఒక్కటి నమిలి కొరికి తినచ్చు. పళ్ళ సెట్లు పెట్టుకుంటే మటుకు, అంటే తీసి పెట్టుకునే టీత్ సెట్స్ మనం చాలామంది పెద్దవాళ్ళు వాడుతుంటారు, వాళ్ళకి అవి సెట్ అవ్వడం కష్టం. ఎస్పెషల్లీ ఈ కిందిది అయితే నాలుక ఆడుతూ ఉంటుంది కాబట్టి మన దగ్గర జారిపోతూ ఉంటుంది, నీళ్ళు తాగుతుంటే ఫ్లోట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో టీత్ సెట్స్ కన్నా ఇటు కంప్లీట్ ఇంప్లాంట్స్ కాకుండా ఈ టీత్ సెట్సే పెట్టుకోవాలి, అన్ని ఇంప్లాంట్లు వద్దు మాకు అనుకునే వాళ్ళకు కూడా పైన కేవలం ఒక 4 ఇంప్లాంట్లు, కిందన కేవలం ఒక 4 ఇంప్లాంట్లు పెట్టి ఈ పళ్ళ సెట్లని ఇంప్లాంట్లకి లాక్ వేయచ్చు, అంటే ఫిక్స్ చేస్తాం ఇలాగా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ పళ్ళ సెట్లు కదలవు, మీకు కూర్చుంటాయి ఫిక్స్డ్ పళ్ళు కూర్చున్నట్టు. అలాంటి ఫుల్ మౌత్ అంటే ఫిక్స్డ్ కాకుండా, రిమూవబుల్ కాకుండా మధ్యలో కూడా ఈ పద్ధతి ఒకటి అందుబాటులో ఉంది. సో మీకు కావాలంటే ఇంప్లాంట్ రిటైన్డ్ ఓవర్ డెంచర్స్ అంటారు వీటిని, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ పళ్ళు అనేవి పెట్టుకోవాలి, అన్ని తినాలి, హ్యాపీగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవి పర్మనెంట్ అండ్ రిమూవబుల్ రెండింటికి మధ్యలో అంటే వాటి యూసేజ్ ఎలా ఉంటుందంటారు? ఒక పేషెంట్ వాటిని ఎలా యూజ్ చేయాలి? ఇంప్లాంట్స్తో మొత్తం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే మీ కంట్రోల్లో ఉండదండి. మామూలు మన నోట్లో ఇప్పుడు ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ మధ్య రకం ఏదైతే ఉన్నాయో అంటే సెమీ రిమూవబుల్ అనుకుందాం మనం, అవి ఏంటంటే
పళ్ళ సెట్లే ఉంటాయి. కాకపోతే అండి ఈ ప్లేట్ అంగడంతా కవర్ అవ్వదు మీకు. జస్ట్ ఆ ఇంప్లాంట్లకి లాక్ వేసి పైన ఒక చిన్న సెట్, కిందన ఒక చిన్న సెట్ ఉంటుంది. కాబట్టి రాత్రి అయితే మీరు అవి తీసి వాటర్లో వేయాల్సిందే. బట్ పెట్టుకుని ఉన్నంతసేపు కూడా అవి పడిపోవడం, జారిపోవడం, మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. ఎందుకంటే లోపల అవి ఇంటర్లాక్ అయి ఉంటాయి కాబట్టి. సో తినడం ఈజీ అయిపోద్ది, మాట్లాడడం ఈజీ అయిపోతుంది. అవి అందరి ముందు బయటికి రావు, పెట్టుడు పళ్ళు అని ఎవరికి తెలియదు. బట్ నైట్ అయ్యేసరికి అవి తీసి పక్కన వాటర్లో ప్రిజర్వ్ చేసి పొద్దున్న మీరు వాష్ చేసి దాన్ని బయట నోట్లోంచి బయట తీసి వాష్ చేసి రాత్రి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి. రైట్ డాక్టర్, అయితే చిన్న పిల్లల్లో ఈ ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ అలాగే చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల పుచ్చిపళ్ళు కానీ ఇవి ఒకసారి ఊడిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని కరెక్ట్ చేసే విధానం ఉంటుందా చిన్నపిల్లల్లో? ఇవి పళ్ళు అంటే మేము 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకర పళ్ళు అనేవి ఏంటంటే అవి అందానికి సంబంధించినవి. అవి ఏంటంటే చిన్నప్పుడు ఎలా రావాలి అంటే చిన్నప్పుడు పేరెంట్స్లో ఎవరికైనా మేనమామల్లో, మేనత్తల్లో, మమ్మీ డాడీల్లో కానీ ఎత్తుపళ్ళు అవి ఉంటే జెనెటికలీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోటి పిల్లలకి హ్యాబిట్స్, పాలు సీసా నోట్లో పెట్టి పడుకోబెట్టేస్తారు, నోట్లో వేలేసుకుంటారు, నోట్తో గాలి పీల్చుకుంటారు, నాలుగుతో పళ్ళని ఇలా తోస్తూ ఉంటారు, టంగ్ థ్రస్టింగ్ అంటారు. ఇలాంటి హ్యాబిట్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఎత్తుపళ్ళు రావడానికి, వంకర టింకర పళ్ళు రావడానికి, తర్వాత ఏమో ఈ అప్పర్ జా అనేది ఎదగదు, వాళ్ళకి చిన్నగా ఉంటుంది. ఈ పెదాలు కూడా మనకు కంప్లీట్ ఫార్మేషన్ ఇంత ఉంటాయి కదా, వాళ్ళకి పాపం పెదాలు కూడా చిన్నగా ఉంటాయి. వాళ్ళు పై పెద్ద క్లోజ్ చేయాలంటే కూడా ఇలా బలంగా పెట్టి లాగాలి వీళ్ళకి. సో ఇలాంటి కండిషన్లో పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు రాగలిగితే ఫస్ట్ ఆ హ్యాబిట్ ఏది ఉందో అది బ్రేక్ చేయొచ్చు. హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అంటారు. అప్లయన్స్ అనగానే ఒక పెద్ద తెచ్చి నోట్లో పెట్టేస్తారని భయపడక్కర్లేదు, ఒక చిన్న చిన్న క్లిప్పుల్లా ఉంటాయి అంతే. అవి పెడితే మీకు ఫస్ట్ ఈ హ్యాబిట్స్ అనేవి బ్రేక్ అవుతాయి. రెండోది ఏంటంటే జా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏదైతే రిస్ట్రిక్ట్ అయిపోయిందో అప్పర్ జా దాన్ని ఎక్స్పాండ్ అవ్వడానికి పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే జాస్ కరెక్ట్గా గ్రో అవుతాయి. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు రాకుండానే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే అలాగ ప్రివెంట్ చేసామో మాట స్పష్టంగా ఉంటుంది, పెదవుల ఆకృతి బ్యూటిఫుల్గా ఉంటుంది, జా గ్రో అవుతుంది కాబట్టి పళ్ళు కరెక్ట్గా అమరుకుంటాయి. ఇలా మనం ముందే ప్రివెంట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ 12 సంవత్సరాలకు కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే మన క్లిప్పుల చికిత్స ఎప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి అవి చేసి పిల్లలకు అందమైన చిరునవ్వు నవ్వడం ఈజీయే. సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఇన్ఫెక్షన్కి సంబంధించింది. అది పుచ్చిపోయిన పళ్ళు. ఒకసారి పర్మనెంట్ టీత్లో కనుక అంటే పాల పళ్ళన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే అది దానంతటి అది నయం కాదండి. అది మళ్ళీ పెద్దవాళ్ళకి చేసినట్టే రూట్ కెనాల్లు, క్యాప్లు అన్నీ చేయాలి. అందుకని పేరెంట్స్ అందరూ 2 పూట్ల పిల్లలకి పళ్ళు తోమాలి. పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చే వరకు మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. పిల్లల నోట్లో పాల పళ్ళలో పుచ్చు ఉన్నా కూడా వెంటనే వాళ్ళని పరిగెత్తుకుని వచ్చి ఆ పుచ్చు అక్కడ తీయించేసి ఫిల్లింగ్ పెట్టించాలి. ఇలా చేయడం వల్ల పర్మనెంట్ పళ్ళు బాగా వస్తాయి. పర్మనెంట్ పళ్ళు పుచ్చిపోకుండా ఉంటే పిల్లలకి మంచి హ్యాబిట్స్ వస్తాయి. అండ్ పాల పళ్ళు ఆరోగ్యంగా ఉండడం వల్ల అన్నీ తింటారు కాబట్టి వాళ్ళ హైట్, వెయిట్, గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. రైట్ డాక్టర్, మనకు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి అన్వర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో సార్, చెప్పండి. మేడం కల్పన మేడం గారితో మాట్లాడాలి, డాక్టర్ గారితో. ఎస్ సార్, నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నా వయసుకి 32 ఇయర్స్ అవుతాయి. ఓకే. 2 ఇయర్స్ బ్యాక్ పై 4 దంతాలు అనేవి కొంచెం లూజ్ అయ్యేసి అవి ఆటోమేటిక్ గా రెండు పడిపోయాయి. తర్వాతకి 2 రోజులు ఉంటే తీసేసి క్లిప్ ట్రీట్మెంట్ పెట్టాం మేడం. పెట్టడం తీయడం ఉంటుంది కదా మామూలుగా జనరల్ గా. మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది దాన్ని ఏమంటారు పళ్ళు తయారు చేసి అతను పెట్టాడు. తనకి షుగర్ వచ్చింది మేడం. తర్వాతకి ఇప్పుడు ఆ క్లిప్ అనేది లూజ్ అయిపోయింది, పడిపోతుంది, మాట్లాడుతుంటే పడిపోవడం ఉండట్లేదు అనమాట. అయితే తనకి ట్రీట్మెంట్ జరుగుతుందా మేడం మన దగ్గర షుగర్ వల్ల? షుగర్ ట్రీట్మెంట్ క్లిప్ ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్ గా మన డైరెక్ట్ గా స్కూల్ ఫిట్ చేసి ఇప్పుడు చూపిస్తున్నారు కదా మన టీవీలో. అవును. అదే మేడం. ఎస్ సార్, మీకు పెట్టచ్చు. ఒకటి మీరు ఫస్ట్ పాయింట్ మీరు ఆప్ట్ చేసింది ఏంటంటే ఆ పళ్ళు లూజ్ అయిపోయినప్పుడు మీకు వాటంతట అవే రాలి పడిపోతున్నాయి. మీకు కేవలం 32 సంవత్సరాలు అంటే చాలా చిన్న ఏజ్. ఈ ఏజ్లో పడిపోయింది అంటే చిగురు జబ్బు వల్ల పడిపోయింది సార్. మీరు అది నయం చేసుకోకుండానే మీరు ఏం చేశారు, రిమూవబుల్ డెంచర్స్కి వెళ్ళారు. అంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్ని పెట్టుకోవడం స్టార్ట్ పెట్టారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ మీరు చెప్తున్నట్టే పడిపోతుంటుంది. మీరు ఏదైనా నమిలి తినడానికి కూడా పెద్దగా వీలు పడదు. రెండోది దానికి ఇలా హుక్కులు ఉంటాయి సార్, అవి మన న్యాచురల్ పళ్ళకి వేయడం వల్ల
అక్కడంతా ఇన్ఫెక్షన్ అవ్వడం, న్యాచురల్ పళ్ళు అక్కడంతా కూడా అట్రీడ్ అయిపోయి సెన్సిటివిటీ రావడం, చిగురు వాచిపోవడం లాంటివి జరుగుతాయి. సరే మీ కండిషన్కి ఇప్పుడు షుగర్ ఉంది, మీకు అక్కడ పళ్ళు లేవు. ఈ కండిషన్లో ఏంటంటే ఫస్ట్ ఒక ఎక్స్రే తీస్తే అక్కడ చిగురు జబ్బులు ఏమన్నా ఉంటే ఫస్ట్ చిగురుని క్లీన్ చేసి ఎముక కరెక్ట్గా ఉంటే కనుక ఇంప్లాంట్లు పెట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. దానికి మీకు షుగర్ ఏ లెవెల్లో ఉంది, మీ హెచ్బిఏవన్సీ ఎంత ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఫిక్స్డే ఉంటాయి. ఒకవేళ అది కాకపోతే బ్రిడ్జ్ విధానంలో కూడా పెట్టచ్చు. ఇది కూడా ఫిక్స్డ్ ఆప్షనే. ఇలా తీయడం పెట్టడం లాంటివి ఉండవు. ఈ 2 ట్రీట్మెంట్ల వల్ల పక్కపళ్ళు డ్యామేజ్ కావు, మీరు అన్ని నమిలి కొరికి తినగలుగుతారు. సో మీరు శ్రమ అనుకోకుండా మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్తో రాగలిగితే మీకు బెస్ట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం ఎలాగా అనేది చెప్తారు. మీకు ఏది సూటబుల్గా ఉంటే మీరు అది ఆప్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి పళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంకా ఫిక్స్డే ఉంటాయి నోట్లో. రోజు 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్నీ తినగలుగుతారు. ఈ ఇబ్బందులు ఏమి మీకు ఫర్దర్గా ఉండవు. బట్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు డెఫినెట్గా. రైట్ డాక్టర్, అలాగే ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు? అలాగే అంటే పిల్లల్లో కూడా ఇవి వాడే అవసరం పడుతుందా? పిల్లలకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నప్పుడు మనం 12-13 సంవత్సరాలు అంటే 9th 10th నుంచి మనం క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ఏజ్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే అండర్ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి. సో బోన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. వాళ్ళు టీనేజర్స్కి అంటే లైక్ ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ కాలేజెస్కి వచ్చేసరికి వాళ్ళకు ఉండే ఎత్తుపళ్ళు, సందుపళ్ళు అనే లోపాలు కరెక్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు మరింత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్లో అందరికీ మెటలు అని ఒకటి అది చూడగానే కనిపిస్తుంది అని భయం ఉంటుంది. అలా ఏమీ లేదు. సిరామిక్ క్లిప్పులు ఉంటాయి. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ లాగా ట్రీట్మెంట్ తొందరగా ఫాస్ట్గా మూవ్ అయ్యేది, కొంచెం స్మూత్గా ఉండేది ఉంటుంది. పిల్లలకి తెలియకుండానే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అండ్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇదేం టెంపరీ ట్రీట్మెంట్ కాదు. సో దీనికి లిక్విడ్ డైట్లో ఉండాలి అని కొంతమంది పేరెంట్స్ రాగానే అడుగుతారు. సో మళ్ళీ అందరికీ నేను చెప్తున్నాను, అలా లిక్విడ్ డైట్ కాదంటే నార్మల్గా భోజనం చేయడమే ఉంటుంది. నెలకు ఒక్కసారి చెకప్కి రావాల్సి ఉంటుంది. సో మీకు పెద్దగా చదువులు అవి కూడా డిస్టర్బ్ కావు. వెరీ సింపుల్ ఇట్ ఈస్. ఇందులో ఉండే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న పిల్లలకి మాత్రమే కాదు, 30లో 40లో 20లో ఉండే వాళ్ళు కూడా బోన్ సపోర్ట్ చేస్తే క్లిప్పుల చికిత్సలతో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి 100% మనం కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, పళ్ళకు సంబంధించి అలాగే పుచ్చిపళ్ళు అలాగే సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ NTV.